అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. 20 నెలలకెళ్ళి కాంగ్రెస్ పార్టీలో నలిగి ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాడు జగిత్యాల కాంగ్రెస్ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి మొన్న కేసీఆర్ దగ్గరికి పోయినరు, అంతకుముందు కేటీఆర్ పోయినరు, పార్టీలోకి ఆహ్వానించిండ్రు, డేటు కూడా ఫిక్స్ అయింది. జగిత్యాలకు దగ్గరలో ఉన్న లచ్చంపురంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు అని చెప్పేసి కేసీఆర్ భారీ బహిరంగ సభకు అటెండ్ అవుతారు. ఆ సభలోనే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకుంటారు. రైట్, అది అక్కడితో అయిపోలే. రాష్ట్ర రాజకీయాలు మొత్తం కుత ఉడికేటట్టు చేసింది జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరడం అనే అంశం. ఎందుకు కుత ఉడికేటట్టు చేసింది అని అంటే, తిరోగమనం నడుస్తూ ఉన్నది, రివర్స్ గేర్లో కాంగ్రెస్ పార్టీ పోతా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి మనం ప్రతి సందర్భంలో చెప్పుకుంటా ఉన్నాం. ఎవరైనా అధికార పార్టీలోకి చేరాలని చూస్తారు, కానీ అధికార పార్టీని వీడి ప్రతిపక్ష పార్టీలోకి పోతా ఉన్నారు అని అంటేనే అర్థం చేసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలలోనే కాదు, అండ్ తెలంగాణ ప్రజలలోనే కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా ఎంతగానో కోపం ఉన్నదో కాంగ్రెస్ పార్టీ అన్న, రేవంత్ రెడ్డి రూలింగ్ అన్న మనం అర్థం చేసుకోవచ్చు ఈ మధ్యలో చోటు చేసుకుంటున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని. రైట్, జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి కారు పార్టీలోకి ఎక్కడము అధిష్టానం దృష్టి దాకా పోతుంది, బరాబర్ పోతుంది. కానీ రేవంత్ రెడ్డి మొదటి నుంచి చేసిందేనాయే ఆపరేషన్ సీనియర్స్ అని చెప్పేసి పెట్టుకొని, ఆపరేషన్ జీవన్ రెడ్డి అని చెప్పేసి పెట్టుకొని, ఆపరేషన్ సీనియర్స్ అని చెప్పేసి పెట్టుకొని ఆయనకు వ్యతిరేకంగా ఎవరైతే పనిచేస్తారో, ఆయనకు వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడతారో వాళ్ళను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పంపించే ఆలోచనలోనే రేవంత్ రెడ్డి ఉన్నాడు. అవి దానికి తగ్గట్టే ప్లాన్లు గీసుకుంటా ఉన్నాడు. చాలా జాగాలలో ఈ పాత కాంగ్రెస్ వర్సెస్ కొత్త కాంగ్రెస్ అన్నట్లుగా తయారైంది. పాత కాంగ్రెస్ నాయకులు కొత్త కాంగ్రెస్ నాయకులతో ఇముడతలేరు. ఎందుకు ఇముడతలేరు అని అంటే, ఏమంటారు, ముందుగాళ్ళు ఉన్న చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు మిన్న అన్నట్లు ముందుగాళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళ కంటే బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకునే ఎమ్మెల్యేలకే ఎక్కువ ప్రియారిటీ ఇచ్చుకుంటా పోయిండు రేవంత్ రెడ్డి. మనం జగిత్యాలలో చూసుకున్నట్లయితే జగిత్యాలలో సంజయ్ కుమార్కే బాధ్యతలు అప్పచెప్పిండు రేవంత్ రెడ్డి. ఎందుకు అప్పచెప్పిండు అని అంటే, జీవన్ రెడ్డిని సైడ్ చేయడం కోసం. ఇప్పుడు జీవన్ రెడ్డి జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీని వీడి కారు పార్టీ ఎక్కడం వల్ల ఒక జగిత్యాలలోనే ఎఫెక్ట్ పడదు కదా, ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎఫెక్ట్ పడుతుంది. అదే ఆలోచన చేసింది అధిష్టానం. ఈ విషయంలో మల్లికార్జున ఖర్గే ఫుల్ సీరియస్ అయినరు ముఖ్య నాయకుని మీద. ఏ విధంగా సీరియస్ అయినరు, ఏం కథ, ఏమేం మాట్లాడినరు మల్లికార్జున ఖర్గే, అధిష్టానం ఏం మాట్లాడింది అనేది ఈ వీడియోలో మనం చెప్పుకుందాం. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేయండి, మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. రైట్, ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి, ఇప్పుడు అధికారంలో మనం ఉన్నాం, వస్తే గిస్తే మన పార్టీలోకి రావాలి, కానీ మన పార్టీని వీడి ప్రతిపక్ష పార్టీలో చేరడం ఏంది? అధికారంలో ఉన్న పార్టీని విడిచిపెట్టి, ఎక్కడైనా అధికారంలో ఉన్న పార్టీలో చేరుతారు, అధికారంలో ఉన్న పార్టీని విడిచిపెట్టి వేరే పార్టీలకు పోవుడేంది అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీలో చేరడం ఏంది అని చెప్పేసి మల్లికార్జున ఖర్గే రేవంత్ రెడ్డి మీద సీరియస్ అయినరట. ఇలా కొన్ని పత్రికలలో బ్యానర్ ఐటమ్ అదే వచ్చింది, కానీ రేవంత్ రెడ్డిని కాపాడుకుంటూ వచ్చే పత్రికలల్లో సంస్థలల్లో ఆ వార్త రాదు. ఎందుకు రాదు అని అంటే, రేవంత్ రెడ్డికి ఇష్టం ఉండదు కాబట్టి. ఇట్లనే చూసుకుంటూ పోతే, ఇట్లనే అదైతే చివరికి కాంగ్రెస్ పార్టీలో ఎవరు మిగలరు. దీన్ని ఎట్లా లైట్ తీసుకున్నారు మీరు? రైట్, వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ ఎంపీ పదవి ఇచ్చుకున్నాడు రేవంత్ రెడ్డి, ఇచ్చుకున్నాడు. రాజ్యసభ ఎంపీ పదవి జీవన్ రెడ్డికి ఇచ్చినట్లయితే జీవన్ రెడ్డి అక్కడే ఆగిపోయేటోడు అన్న అంశాలు కూడా తెర మీదకి వచ్చినాయి. మరి ఎంపీ పదవి ఇచ్చిన తర్వాత సంజయ్ కుమార్కు బాధ్యతలు తీసేసి మొత్తం జీవన్ రెడ్డికి అప్పచెప్పుడు అంటే అది అప్పచెప్పకపోతుండ్రి. ఎందుకంటే టార్గెట్ ఆపరేషన్ సీనియర్స్ అని చెప్పేసి పెట్టుకున్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి. ఆయనకు కావాల్సింది ఏంది? సీనియర్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఆయనకు పోటీగా లేకపోతే ఆయనకు ధీటుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను సైడ్ చేయడం కోసమే ఆయన పావులు కదుపుకుంటా వస్తానే ఉన్నాడు. అందులోనూ రాజీనామా లెటర్లో రాసిండ్రు జీవన్ రెడ్డి. ఎన్ని అంశాలు ప్రస్తావించారో మనం చూసినాం. కాంగ్రెస్ పార్టీలో ఇట్లా అవుతుంది, కాంగ్రెస్ పార్టీలో ఇట్లా జరుగుతుంది, తెలంగాణ రాష్ట్రంలో ఇది పరిస్థితి అని చెప్పేసి మల్లికార్జున ఖర్గేకి, సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి వీళ్ళందరికీ వరుస పెట్టి లెటర్లు రాసుకుంటూ వచ్చినా అని చెప్పేసి చెప్పిండ్రు. ఆటోమేటిక్గా జీవన్ రెడ్డి చెప్పకంటే ముందుగానే అధిష్టానంకు లెటర్లు రాసిన తర్వాత రేవంత్ రెడ్డికి అధిష్టానం ఈ ముచ్చట చేరేసింది. రేవంత్ రెడ్డికి ఎందుకు చేరేసింది అని నేను అంటున్నా అంటే, గ్రూప్ రాజకీయాలు ఉంటాయి,
ఏ గ్రూపుకు కాంగ్రెస్ పార్టీలో ఎక్కువగా గ్రూప్ రాజకీయాలు ఉంటాయి. ఈ గ్రూపుకి ఎంత సపోర్ట్ చేస్తుందో ఇంకో గ్రూపుకు కూడా అంతే సపోర్ట్ చేస్తుంది అధిష్టానం. ఎవరిని నొచ్చుకోనియకుండా చేస్తుంది అన్నట్లు. అట్లా ఆ గ్రూప్ రాజకీయాలకు సపోర్ట్ చేసుకుంటూనే కాంగ్రెస్ పార్టీని ఇంత దాకా తీసుకొచ్చిండ్రు. దేశవ్యాప్తంగా పరిస్థితి మనం చూసినాం. ఇక కేరళ ఎన్నికల రిజల్ట్ వచ్చేది ఉన్నది. మన ముఖ్యమంత్రి ఆడికి పోయిండు, ప్రచారం చేసుకుంటూ వచ్చిండు. కానీ చూద్దాం మరి రిజల్ట్ ఎప్పుడు వస్తాయి. కేరళలో కాంగ్రెస్ పార్టీ వస్తుందా లేకపోతే పినరయి విజయన్ పార్టీ వస్తుందా అనేది మనం రేపు చూద్దాం. మరి బీజేపీ ఎంత ప్రభావితం చూపెడుతుంది ఆ ఏరియాలు అనేది మనం రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత చూడొచ్చు. సరే, ఈ ముచ్చట పక్కకు పెడితే జీవన్ రెడ్డి పార్టీ వీడుతుంటే నువ్వేం చేసినావు, భుజగింపు కార్యక్రమాలు జరపలేదా అని చెప్పేసి రేవంత్ రెడ్డికి క్వశ్చన్ అడిగినప్పుడు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండట తెలుసా? పంపించినాం, మహేష్ కుమార్ గౌడ్ను పంపించినాము, లేకపోతే శ్రీధర్ బాబును పంపించినాము, అడ్లూరి లక్ష్మణ్ను పంపించినాము అని చెప్పేసి చెప్పొచ్చు. ఎందుకంటే గాల్లైపోయిండ్రు కదా వాళ్ళు. పోయి భుజగింపు కార్యక్రమాలు అసలు కాంగ్రెస్ పార్టీలు నా ఇంటికే రావద్దని చెప్పేసి చెప్పిండు జీవన్ రెడ్డి. కండువా గప్పుతుంటే కూడా మహేష్ కుమార్ గౌడ్ బతిమిలాడడానికి పోయినప్పుడు బతిమిలాడినరా మరి ఏం ముచ్చట చెప్పారు ఏం కథ తెలియదు. కానీ జీవన్ రెడ్డి మాత్రం ఫిక్స్ అయిపోయిండు. అధిష్టానం ఇంతవరకు సపోర్ట్ చేస్తలేదు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు సపోర్ట్ చేస్తలేరు, రేవంత్ రెడ్డి కంసకం ముచ్చట కూడా ఎత్తుతలేడు అని చెప్పేసి గట్టిగా ఫిక్స్ అయ్యిండు జీవన్ రెడ్డి. ఫిక్స్ అయ్యే కేసీఆర్ను కలిసినప్పుడు చెప్పిండు, దేవుడే నన్ను పంపిండు మీతో కలిసి పనిచేయడం కోసం అని చెప్పేసి జీవన్ రెడ్డి ఆ మాటలు మాట్లాడిరంటే అసలు కాంగ్రెస్ పార్టీ పాలన చక్కగా లేదు అని చెప్పేసి మాట్లాడిరంటే మనం అర్థం చేసుకోవచ్చు. రైట్, మొత్తం మీద వాళ్ళని పంపినా అంటే వాళ్ళని ఎందుకు పంపినావు? నువ్వే స్వయంగా ఎందుకు రంగంలోకి దిగలే? నువ్వే ఎందుకు పోయి బతిమిలాడలే? నువ్వు వేం నరేందర్ రెడ్డి పేరు సింఘ్వి పేరు తీసినప్పుడు మరి జీవన్ రెడ్డి పేరు కూడా తీస్తే అయిపోతుండే కదా. జీవన్ రెడ్డి ఇట్లా అసంతృప్తితో ఉన్నాడు, జీవన్ రెడ్డి ఈ విధంగా నడుచుకుంటా ఉన్నాడు, జీవన్ రెడ్డి చాలా బాధపడుతూ ఉన్నాడు అని చెప్పేసి జీవన్ రెడ్డి పేరు ఎందుకు తీయలే? అందరికీ సాలించుకొని జీవన్ రెడ్డికి ఎంపీ పదవి ఇచ్చేది కదా నువ్వు అధిష్టానం దృష్టికి తీసుకొని వస్తే అని చెప్పేసి కూడా మాట్లాడు జరిగిందట. మరి ఏం సమాధానం చెప్పుకుంటాడు? రేవంత్ రెడ్డి దగ్గర ఏమున్నది చెప్పుకోవడానికి? ఆయన టార్గెట్ కంప్లీట్ చేసుకోవడం కోసమే సీనియర్స్ను బయటకు పంపించే ప్రయత్నాలలో భాగంగా ఇవన్నీ పావులు కలిపిండు. ఇగో ఇట్లా వేసుకుంటూ పోతే మాత్రం కాంగ్రెస్ పార్టీకి రాను నూకలు కూడా ఉండయి, ఘోరమైన పరిస్థితులు ఉంటాయి. అసలు జీవన్ రెడ్డి లాంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీని వీడడం చాలా బాధాకరం. నిజంగా అధిష్టానం దృష్టికి నువ్వు ఎందుకు తీసుకురాలేదని చెప్పేసి కూడా ప్రశ్నించిండ్రనే వార్తలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. మల్లికార్జున ఖర్గే ప్రశ్నించిండ్రన్నప్పుడు రాహుల్ గాంధీకి తెలియకుండానే ఉంటుందా? కంపల్సరీ తెలుస్తుంది. అధిష్టానం మొత్తం ఫుల్ సీరియస్గా ఉన్నది రేవంత్ రెడ్డి మీద, రేవంత్ రెడ్డి పోకడం మీద అన్న అంశాలు అయితే తెర మీదకి వస్తూ ఉన్నాయి. అయితే ఇవన్నీ అంశాలు మాట్లాడంగా ఏం సమాధానం చెప్పుకోలేకపోయిండ్రట ముఖ్య నాయకుడు. ఏం చెప్తాడు చెప్పుండ్రి? ఆయనకు సంబంధించిన వాళ్ళు మాత్రమే పార్టీలో ఉంటే సరిపోతుంది అని అనుకొని ఇలా వేం నరేందర్ రెడ్డికి ఎంపీ పదవి ఇచ్చుకున్నాడు రేవంత్ రెడ్డి. ఎంతోమంది సీనియర్లు ఉన్నప్పటికి కూడా, ఎంతోమంది అసంతృప్తులు, జీవన్ రెడ్డి లాంటి అసంతృప్తులు ఉన్నప్పటికీ కూడా వేం నరేందర్ రెడ్డికి ఇచ్చుకున్నాడు. ఎందుకంటే ఆయనకు సంబంధించిన వాళ్ళు కాబట్టి. ఇట్లనే చూసుకుంటూ పోతా ఉంటే బాగుండదు. సీనియర్లకు గౌరవం ఇవ్వండి. సీనియర్లను అధికారంలోకి వచ్చిన కొత్తలనే రేవంత్ రెడ్డికి అన్ని అప్పచెప్పము, రేవంత్ రెడ్డి స్పీడ్కు పగ్గాలు వేస్తాము అని మాట్లాడిన వాళ్ళు కాకపోతే ఇడిచిపెట్టిండ్రు. ఎందుకు ఇడిచిపెట్టిండ్రు అని అంటే ముల్లెలు పోవు కాబట్టి, ముల్లెలు నెల మూటలు అందాలే కాబట్టి రేవంత్ రెడ్డిని ఇడిచిపెట్టిండు. ఫ్రీ హ్యాండ్ ఇచ్చిండ్రనే అంశాలు అయితే తెర మీదకి వస్తూ ఉన్నాయి. దాన్ని బట్టి అర్థమవుతా ఉన్నది ఆయన ఎంపీ పదవి ఇప్పించుకున్నాడు ఆయన దోస్తుకు అని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఇదైతే పద్ధతి కాదు. ఈ పద్ధతి మార్చుకోవాలి. సీనియర్లకు తగిన రెస్పెక్ట్ ఇవ్వాలి. పార్టీకి సీనియర్లు చాలా అవసరం. జీవన్ రెడ్డి లాంటి నాయకులు, లేకపోతే జీవన్ రెడ్డి మన పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా మన తోడు ఉన్నాడు. 10 ఏళ్ళు మనం అధికారంలో లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ళు తోడున్నాడు. కాంగ్రెస్ పార్టీ జెండా ఇడవలేదు. ఈయన అధికారంలో ఉన్నప్పటికి కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ జెండా నిలిచిపెట్టి అటు పోయిండు అని అంటే నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పేసి అధిష్టానం జీవన్ రెడ్డికి, అది రేవంత్ రెడ్డికి క్లాస్ అయితే వీకింది అనే అంశాలు అయితే తెర మీదకి వస్తున్నాయి. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. షనాద్.